నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ మంచి అప్డేట్స్ ఉన్నాయి బై. ఫస్ట్ చూసుకుంటే మాత్రం డిజిటల్ ఆర్ట్ చేసుకోవడానికి ఒక మంచి ఫ్రీ సాఫ్ట్వేర్ అన్నమాట. గ్రాఫిక్ కార్డుల గురించి ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ స్పాటిఫై గురించి కూడా మంచి యూస్ఫుల్ అప్డేట్, ఒక 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లీక్. అండ్ ఆల్సో లాస్ట్లీ లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకు కూడా ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది అనమాట బై. స్టార్ట్ చేద్దాం బై. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫోన్స్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. సో OnePlus వాళ్ళది OnePlus 12R స్మార్ట్ ఫోన్ ఉంది కదా, దీంట్లో కొత్తగా సన్సెట్ జాన్ అనే కలర్ వేరియంట్తో పాటు వస్తుంది. ఇది స్లైట్లీ పింకిష్ కలర్తో పాటు కూడా వస్తుంది అనమాట. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. 43,000తో పాటు అయితే వస్తుంది అనమాట. సో ఈ కలర్లో ఓన్లీ 43,000 వేరియంట్ వస్తుంది, మిగతా వేరియంట్ అయితే లేవు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళది పోకో M6 Plus 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో లీక్ అయిపోయింది. సో దీని ప్రకారం చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 SoCతో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ కన్ఫర్మేషన్స్ అయితే అయినవి కొన్ని వెబ్సైట్స్ ప్రకారము. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం మన వాళ్ళు ఏమంటారు అంటే ఈ స్మార్ట్ ఫోను 14,000 లోపల రావచ్చు అనేసి అయితే అంటారు. హయ్యర్ వేరియంట్ చూసుకుంటే 16,000 15,000 మధ్యలో రావచ్చు అనేసి అయితే అంటారు. కొన్ని లీక్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.79 ఇంచెస్ LCD డిస్ప్లేతో పాటు వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసరు అండ్ 108 MP కెమెరాతో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 30W ఛార్జర్తో పాటు వస్తుంది అనేసి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డారు. దాదాపు నెక్స్ట్ చూసుకుంటే స్పాటిఫై నుంచి అన్నమాట. సో స్పాటిఫై వాళ్ళది వీళ్ళు 2 factor అథెంటికేషన్ ఏదైతే ఉందో మన మెయిల్ ఐడికి కోడ్ వస్తే ఆ కోడ్ ఎంటర్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏమంటారు అంత అయిపోయినాక చేస్తారు అనుకోవచ్చు, వేరే డైలాగ్ ఉంటుంది అంటే చేతులు కాలిపోయినాకనే డైలాగ్ వేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు అన్సర్టనిటీ అండ్ సబ్స్క్రైబర్ సర్టిఫికేట్ ఎన్కి ముంగడ కావద్దనేసి, లేకపోతే డేటా ఇంకి ముంగడు కావద్దు, అకౌంట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి 2 factor అథెంటికేషన్ లాగిన్ అయితే అడుగుతున్నాం అనేసి అయితే ఇక్కడ అప్డేట్ తీసుకొచ్చినాం మనం. సో కొంచెం లేట్ అయిపోయారు మన వాళ్ళు అయితే ఏం చేస్తాం. దాని తర్వాత లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకైతే సాఫ్ట్వేర్ న్యూస్ సంబంధించి మంచి అప్డేట్ ఏంటంటే OBS వాళ్ళు కొత్త వర్జన్ అయితే తీసుకొచ్చి 30.2.0 అనమాట. సో ఈ అప్డేట్లో ఏం చేశారంటే మల్టీ ట్రాక్ స్ట్రీమింగ్ తీసుకొచ్చారు, ఎన్హాన్స్ RTMP తీసుకొచ్చారు, FLV ఫార్మాట్ తీసుకొచ్చారు, కంపాజబుల్ థీమ్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఏమంటారు లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి చాలా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే VOD ట్రాక్స్ కూడా వచ్చేసినవి, మల్టిపుల్ ట్రాక్ ఆడియో వీడియో ట్రాక్ యాడ్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ MP4 ఫార్మాట్ని తీసుకొచ్చారు, కానీ ఇది ప్రస్తుతానికి టెస్టింగ్ స్టేజెస్లో ఉంది బై. సో ఇంకొంచెం APIకి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు. క్విక్ సింక్ వీడియోకి అండ్ NVENC AV1 కోడరు సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు బై. మంచి ఆప్టిమైజేషన్తో పాటు తీసుకొచ్చారు. సో గేమింగ్ చేసే వాళ్ళకి మాత్రం మంచి అప్డేట్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్వేర్ గురించి చూసుకుంటే మాత్రమే క్రిటా అని ఒక సాఫ్ట్వేర్ ఉంది బై. సో డిజిటల్ ఆర్ట్ ఎడిటింగ్ లేకపోతే స్కెచెస్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఈ క్రిటా అనే సాఫ్ట్వేర్ అయితే చాలా యూస్ఫుల్ అన్నమాట. డిజిటల్ ఆర్ట్ వాళ్ళు చాలామంది యూజ్ చేస్తుంటారు. కొత్తగా ఈ ఇండస్ట్రీ డిజిటల్ ఆర్ట్ చేసే వాళ్ళకి కానీ స్కెచెస్ కానీ సిస్టమ్లా కానీ ల్యాప్టాప్స్లా కానీ ట్యాబ్లెట్స్లా కానీ చేసే వాళ్ళకి క్రిటా అనే యాప్ లేకపోతే అప్లికేషన్ లేకపోతే సాఫ్ట్వేర్ ఏవైతే ఉందో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది బై. ఒకవేళ ఇట్లా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయొచ్చు, డిజిటల్ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసరికి అయితే విండోస్, లినక్స్, మ్యాక్లా 3 ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. అండ్ మోస్ట్లీ ఏవైతే లేటెస్ట్ పెన్ ట్యాబ్స్ ఉంటాయి కదా, పెన్ ట్యాబ్స్తో పాటు డిజిటల్ ట్యాబ్స్తో పాటు కూడా కంపాటబిలిటీ ఉంటుంది అనమాట. అవి ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ట్రై చేయండి. ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గ్రాఫిక్ కార్డుల గురించి, అది కూడా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఆసూస్ వాళ్ళ గ్రాఫిక్ కార్డులో, ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఆసూస్ వాళ్ళది RTX 4060 డ్యూయల్ గ్రాఫిక్ కార్డ్ వేరియంట్, డ్యూయల్ ఫ్యాన్ వేరియంట్. ఇది వర్జన్ 3 తీసుకొస్తారు అన్నమాట. ఎన్ని వర్జన్లు తీసుకొస్తారో నాయన అనిపించింది నాకైతే. ఇక్కడ ఇంకొంచెం స్మూత్నెస్, ఇంకొంచెం రఫ్గా ఉండడానికి ఎడ్జెస్ స్మూత్ ఇంకా కవర్ చేసుకుంటూ పోతారు. ఇక్కడ ఇది 3rd వర్జన్ అన్నమాట 4060ది. సో ఆబ్వియస్గా ఇంకొంచెం ఓవర్క్లాకింగ్ చేసిరు, ఇంకొంచెం బూస్ట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ వర్జన్ ఏమంటారు సిమిలర్గానే ఉంటుంది, స్లైట్లీ కొంచెం చేంజ్ ఉందనేసి అయితే అన్నారు. అండ్ గట్టి పోటీ ఇస్తుంది ఏంటంటే AMD వాళ్ళది రేడియోన్ RX 6600 మోడల్ ఉంది కదా, దానికి గట్టి పోటీని అయితే ఇస్తుంది. ఇప్పుడు ఆబ్వియస్గా కొంచెం కొత్త వర్జన్ కాబట్టి ఆబ్వియస్గా కొంచెం స్లైట్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో ఒక మంచి ఆఫర్ అయితే వచ్చిందన్నమాట. ఏంటంటే డ్రాగన్ బాల్ జీ కాకరాట్
అన్నొక గేమ్ అయితే అవైలబుల్ ఉంది బై. ఈ గేమ్ వచ్చేసరికి 624 రూపాయలు ఉంది. చాలా మంచిగా ఉంది బై. ఒకవేళ గిట్లా మీరు గేము అంత పైసలు పెట్టి ఆడలేనంటే దీంట్లో లిమిటెడ్ వర్జన్ కూడా ఉంది, అంటే డెమో వర్జన్ అవైలబుల్ ఉంది. లైక్ 10 GB 5 GB లోపల డౌన్లోడ్ సైజ్ ఉంటుంది. డెమో వర్జన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆడచ్చు అనమాట. సో ఇక చాలామంది యూస్ఫుల్ అయ్యే అవకాశం అవుతుంది బై. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కొంచెం హెవీగానే అవుతుంది బై, లేటెస్ట్ కాబట్టి. అండ్ మామూలుగా కంపల్సరీ అయితే నేనైతే 8 GB ర్యామ్ అయితే రికమెండ్ చేస్తాను. 4 GB వీడియో మెమరీ, 36 GB స్టోరేజ్ అడుగుతుంది. i5 కంపల్సరీ అనమాట బై, అంటే 4th జనరేషన్ i5 అయితే ఉండాల్సిందే. అండ్ ఇవాళ నా టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది? మీ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.